హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. ప్రస్తుతం అయితే ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఆ యొక్క న్యూస్ ఏంటంటే అది నిజమా కాదా అనేది చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ ఏంటంటే మనకు డిసెంబర్ 30వ తేదీ నుండి మనకు ఫిబ్రవరి 1వ తేదీ వరకు అయితే మనకు ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారని మనకు యొక్క వైరల్ అవుతున్న న్యూస్లో మనకు ఉండడం జరిగింది. మరి ఇది నిజమా కాదా అని చూసినట్లయితే దానికంటే ముందుగా ఒక పాయింట్ ఏంటంటే మనకు అఫీషియల్ ప్రెస్ నోట్లో లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశం ఉంటే ఆల్రెడీ మనకు అఫీషియల్గా రావడం జరిగింది. మరి బట్ ఇదైతే అన్అఫీషియల్ అని అర్థం చేసుకోవచ్చు. మరి మోస్ట్లీ దగ్గర మనకు లాస్ట్ వీక్ అంటే మనకు డిసెంబర్ ఎండింగ్లోనే స్టార్ట్ అవుతాయి ఈవెంట్స్ అనేవి. బట్ ఆ విధంగా చూసుకున్నా కూడా మనకు మోస్ట్లీ 100%గా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఈ యొక్క తేదీ యొక్క అప్డేట్ నమ్మొచ్చా నమ్మకూడదా అంటే మోస్ట్లీ మనకు ఎక్కువ శాతం అయితే నమ్మడానికి అవకాశం మెరుగ్గా కనిపిస్తుంది. ఎందుకు అని అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదేవిధంగా లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ అన్నారు కాబట్టి సేమ్ అదేవిధంగా డేట్ కూడా మనకు డిసెంబర్ 30 తేదీన ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 1 అంటే 30 రోజులు ఈవెంట్ జరుగుతాయా అనే సందేహం చాలామంది అభ్యర్థులకు ఉంటుంది. దాని మీద ఒక క్లారిఫికేషన్ నేను ఇస్తాను, చూసే ప్రయత్నం చేయండి. 2019లో ఈవెంట్స్ ఎలా జరిగాయి చూడండి. టోటల్గా మనకు 1,09,000 మంది అభ్యర్థులకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 7 ఉంది, ఫిబ్రవరి 27 ఎండింగ్ ఉంది. మరి అన్ని జిల్లాలో 20 రోజులు జరిగాయంటే నో, జరగలేదు. క్లియర్గా చూడండి. కొన్ని జిల్లాలో ఫిబ్రవరి 7వ తేదీన స్టార్ట్ అయ్యాయి, కొన్ని జిల్లాలో ఫిబ్రవరి 11, ఫిబ్రవరి 16, ఫిబ్రవరి 19, ఫిబ్రవరి 20కే ఎండ్ అవ్వడం జరిగింది. మరి 27 వరకు కొన్ని జిల్లాలో కొనసాగినాయి ఈవెంట్స్ అనేవి. మరి అవి చూసినట్లయితే స్టార్టింగ్ ఎప్పుడు ఫిబ్రవరి 18 స్టార్ట్ అయితే 25 స్టార్ట్, అంటే కొన్ని జిల్లాలో ముందు అదేవిధంగా కొన్ని జిల్లాలో వెనక స్టార్ట్ అవుతున్నాయి. మరి ఇంకా క్లియర్గా చూసినట్లయితే మనము ఈ యొక్క ఈవెంట్స్ 30 రోజులు జరగబోతున్నాయి అనుకోవచ్చు. అంటే ఒక్కొక్క జిల్లాలో ముందుగా ఒక్కొక్క జిల్లా వెనక జరిగే అవకాశం మనకు, దీన్ని బట్టి ఆ యొక్క 30 రోజులు ఎందుకు ఇచ్చారు అనేది క్లియర్గా మనము అర్థం చేసుకోవచ్చు. అంటే ఏది ఏమైనప్పటికీ మనకు ఈ యొక్క అప్డేట్ ఆధారంగా మనకు తొందరగా ఈ యొక్క గ్రౌండ్ ప్రాక్టీస్ మెయిన్స్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. ఎటువంటి నిర్లక్ష్యం అనేది వహించొద్దు. ఖచ్చితంగా లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ అని మనకు అఫీషియల్ ప్రెస్ నోట్లో ఇంతకుముందు రావడం జరిగింది. ప్రెస్ నోట్లో అదేవిధంగా ఈ యొక్క డేట్స్ కూడా నమ్మడానికి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్.